బాయ్కాట్ కాంతారా ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుందని మనం అయితే చెప్పవచ్చు. అయితే బాయ్కాట్ కాంతారా అనే ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందనంటే రీసెంట్గా కన్నడంలో అంటే ముఖ్యంగా బెంగళూరులో రిలీజ్ అయ్యే ప్రతి తెలుగు సినిమా కూడా మొన్న ఓజీ, అంతకుముందు హరిహర వీరములు, అంతకుముందు గేమ్ చేంజర్, కల్కి ఇలా వేరే వేరే హీరోలందరికీ సంబంధించిన చాలా సినిమాల్ని కూడా అక్కడ స్థానికంగా ఉన్న కన్నడికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకోవడము, సినిమాని ఆపివేయడం అనేది జరిగినాయి. వాటికి సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇప్పుడు తాజాగా రీసెంట్గా నిన్న కాంతారా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరిగింది. దానికి చీఫ్ గెస్ట్గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రావడం జరిగింది. అయితే ఇది పక్కన పెడితే రేపు 2వ తారీఖున కాంతారా అనేది ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే తెలుగు సినిమాల్ని ఏదైతే కన్నడం భాషలో అక్కడ రిలీజ్ అవుతుంటే అక్కడ వ్యతిరేకించారో ఇప్పుడు ఆ కన్నడ భాషకు చెందిన కాంతారా 2 ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ బాయ్కాట్ చేసే అనే విధంగా టీఎఫ్ఐ బానిసలు ఎవరైతే ఉన్నారో అంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలకు బానిసలైన ప్రతి ఒక్క అభిమాని కూడా ఇప్పుడు ఈ సినిమాని వ్యతిరేకించడం జరుగుతుంది. కేవలం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాంతారాకి సపోర్ట్ చేయడం జరుగుతుంది తప్పితే మిగిలిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, ఇతరత్ర ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు కాంతారాని వ్యతిరేకించడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెట్ ముందు కన్నడం మార్కెట్ అనేది చాలా చిన్నదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎదుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన ప్రతి పెద్ద సినిమా కూడా అక్కడ కన్నడంలో రిలీజ్ అయినప్పుడు అక్కడున్న స్థానికులందరూ కూడా వ్యతిరేకించడంతో ఈ వ్యతిరేకత అనేది ఇప్పుడు పెద్ద స్థాయిలో ఏకంగా నేషనల్ లెవెల్లో బాయ్కాట్ కాంతారా అనే విధంగా హ్యాష్ ట్యాగ్స్ని అయితే విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం జరుగుతుంది. ఒక రకంగా కాంతారాకి ఇది కొంతవరకు కూడా మైనస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసుకుంటే తెలుగు సినిమాలు ఏవైతే రిలీజ్ అయినాయో వాటికి సంబంధించిన సినిమా రిలీజ్ అయినప్పుడు సెలబ్రేషన్స్ ఏవైతే ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటారో అవన్నీ కూడా స్థానికంగా ఉన్న కన్నడ భాషకు సంబంధించిన స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు, గొడవ పడ్డారు. ఆ సెలబ్రేషన్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. రీసెంట్గా కూడా ఓజీ సినిమా కూడా అదే జరిగింది. ఇప్పుడు వాటికి సంబంధించిన వీడియోలన్నీ వైరల్ అవడంతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అందరి హీరోల అభిమానులందరూ కూడా యునైటెడ్గా ఇప్పుడు కాంతారా బాయ్కాట్ అనే విధంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం జరుగుతుంది. మరి 2వ తారీఖున సినిమా రిలీజ్ అవబోతుంది. మరి సినిమా రిలీజ్ అయితే ఎటువంటి ఇంపాక్ట్ అనేది చూపెడుతుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి. ఏదేమైనా కానీ ఇప్పుడు ఇండియాలో ఇక్కడ టాలీవుడ్ అనో లేదనంటే అక్కడ శాండిల్వుడ్ అనో లేదనంటే కాలీవుడ్ అనో బాలీవుడ్ అనేవి లేవు. ప్రతి సినిమా కూడా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే వచ్చింది అనే పేరుతో రాజమౌళి బాహుబలి తీసినప్పటి నుంచి కూడా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది చెప్తున్నారు తప్పితే టాలీవుడ్ బాలీవుడ్ ఈ కంపారిజనే లేకుండా పోయింది. కానీ సడన్గా కన్నడికులు ఏదైతే మేము స్థానికులం, మా భాష కన్నడే మాట్లాడాలి, ఇక్కడున్న ఆచారాలే పాటించాలని చెప్పి ఏవైతే స్థానికంగా కొన్ని సంస్కృతులు కొన్ని ఆచారాలని అలవాటు చేస్తున్నారో కొంతమంది మీద బలవంతంగా రుద్దుతున్నారో ఇప్పుడు వాటి ఇంపాక్ట్ అనేది వీటి మీద కొడుతున్నట్టు చాలా మంది కూడా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టడాలు, కామెంట్లు చేయడాలు, ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. మరి కాంతారా 2 అనేది బాయ్కాట్ అనే విధంగా తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది కూడా ట్రోల్ చేస్తున్నారు. మరి ఏ విధంగా ఉంటుంది, సినిమాకి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి.